భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారానికి సిద్ధమైన మోదీ సర్కార్ రణభేరి మోగిస్తోంది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా రేపు సరిహద్దు జిల్లాలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. అసలేంటి మాక్ డ్రిల్స్, ఎందుకు నిర్వహిస్తారు? గతంలో ఎప్పుడైనా భారత్ ఈ తరహా యుద్ధ సన్నద్ధత చేపట్టిందా? స్వతంత్ర భారతదేశంలో రెండవసారి యుద్ధ సన్నద్ధత కనిపిస్తోంది. పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు వ్యూహాలు రచిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా పౌరులను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. బుధవారం 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దీనిని ఆపరేషన్ అభ్యాస్ అని పిలుస్తున్నారు. దాడి జరిగే అవకాశం ఆధారంగా 259 ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అణు కేంద్రాలు, మిలిటరీ బేస్లు, రిఫైనరీలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్న అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఫస్ట్ కేటగిరీలో చేర్చారు. విశాఖపట్నం, హైదరాబాద్ 2వ కేటగిరీలో ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే భద్రతా దళాలు ఎలా ముందుకు వెళ్తాయి, సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు ఎలా స్పందించాలి అనేది సెక్యూరిటీ మాక్ డ్రిల్లో ట్రయల్ వేయనున్నారు. ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇందులో ఎలక్ట్రిసిటీ బ్లాకౌట్, మొబైల్ సిగ్నల్స్ నిలిపివేత, ట్రాఫిక్ దారి మళ్లింపు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, పబ్లిక్ అనౌన్స్మెంట్స్ వంటి చర్యలు చేపడతారు. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత, పౌరుల ఆత్మరక్షణ కోసం ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహిస్తున్నారు. కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులు, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయటాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేస్తారు. ఆపరేషన్ అభ్యాస్ లో భాగంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగిన సమయంలో ఆత్మరక్షణ ఎలా అనే విషయంలో జమ్మూలోని స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. యూపీలో 5 డ్రిల్స్ చేపట్టనున్నారు. శ్రీనగర్లోని దాల్ లేక్ లో ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ కోర్తో పాటు కాలేజీలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. మాక్ డ్రిల్లో భాగస్వామ్యం కావాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది బీజేపీ హైకమాండ్. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా ఈ తరహా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ను చేపడుతున్నారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధానికి సరిగ్గా 2 నుంచి 4 రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలు కాగా, తూర్పు పాకిస్తాన్లో లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు ఇవి కొనసాగాయి. అంతకుముందు 1962, 65 యుద్ధాల సమయంలోనూ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ జరిగాయి. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా అవి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి.